హే గైస్ ఇంకో 2 days లో ఏంటంటే స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే రిలీజ్ అయింది. మీకు సీజన్ 1 ఏంటంటే బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైక్ రీక్యాప్ అనుకోండి. అండ్ మెయిన్ మన హీరో నేమ్ వచ్చేసరికి ఏంటంటే సియాన్ జున్హో. లిటరల్ మనోడ్ లైఫ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే అంటే బుగ్గా. ఎందుకంటే మనోడు ఏంటంటే ఫైనాన్షియల్ గా అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అండ్ ప్రతి ఒక్కరు ఆబ్వియస్ గా ఏం చేస్తారు, షార్ట్ వేల్ మనీ అయితే సంపాదించాలి అయితే అనుకుంటారు. సేమ్ మన హీరో కూడా ఏంటంటే గ్యాంబ్లింగ్ అని బెట్టింగ్ అని లాడుతా అయితే ఉంటాడు. అండ్ మన హీరో వాళ్ళ వైఫ్ కూడా ఏంటంటే డైవర్స్ తీసుకుని అయితే వేరే వాళ్ళతో అయితే యూఎస్ అయితే వెళ్ళిపోద్ది. అండ్ మన హీరో వాళ్ళ మదర్ కూడా ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మన హీరో ఏంటంటే ఒక రోజు సబ్వేలో ఉన్నప్పుడు ఏంటంటే సేల్స్ మ్యాన్ అయితే డగ్జీ గేమ్ అయితే ఆడతాడు. అండ్ ఆడిన తర్వాత ఏంటంటే కొంచెం మనీ అయితే విన్ అవుతాడు. అండ్ ఆ సేల్స్ మ్యాన్ ఏంటంటే ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. ఏంటంటే నువ్వు గనక ఇలాంటి గేమ్స్ ఆడి విన్ అయితే మాత్రం నువ్వు చాలా పెద్ద అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు అని ఒక కార్డు అయితే ఇస్తాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కార్డు మీద ఉన్న నెంబర్ అయితే ఫోన్ చేయమని. అండ్ మన హీరో ఏంటంటే ఆ కార్డు మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి అయితే ఆ మిస్టీరియస్ ప్లేస్ కి అయితే వెళ్తాడు ఆ గేమ్స్ ఆడడానికి. అండ్ అక్కడ ఏంటంటే చాలా మంది ఉంటారు. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సంగ్ అంటే మన హీరో ఏంటంటే మన హీరోకి ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు అయితే కలిసి చదువుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనోడే కొంచెం తెలివినాడు. కాకపోతే మనోడికి ఏంటంటే అసలు మోరల్ వాల్యూస్ అనేది తెలియదు. ఎందుకంటే ఎలాగైనా సరే వేరే వాళ్ళు పోయినా పర్వాలేదు, నేనే గెలవాలైతే అనుకుంటాడు. మన హీరో అయితే అలా కాదు, చాలా మంచి. అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే క్యాంగ్జీ బియాక్. ఈమెనంటే నార్త్ కొరియా నుంచి అయితే వచ్చింది. తన బ్రదర్ అయితే తన మదర్ ని తన బ్రదర్ ని బాగా చూసుకోవాలి, ఎలాగైనా ఈ గేమ్స్ విన్ అయ్యి మనీ అయితే గెలుచుకోవాలైతే అనుకునేది. అండ్ ఇంకో క్యారెక్టర్ అయితే ఉండేది, మెయిన్ మన హీరోకి అయితే పరిచయం అవుతాడు ఒక ముసలాయన. ఈయనే ఈ గేమ్స్ కన్నిటికీ ఏంటంటే క్రియేటర్. ఈ గేమ్స్ మొత్తాన్ని ఏంటంటే ఈడే డిజైన్ చేశాడు. అండ్ మీరు అనుకోవచ్చు అసలు ఈయన ఈ గేమ్స్ అసలు ఎందుకు డిజైన్ చేశాడు, ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్. మనోడికి అయితే బోర్ కొట్టింది, మనీ ఉన్నాయి, అందుకని అయితే ఈ గేమ్స్ అయితే డిజైన్ చేశాడు. అండ్ ఈ ఐలాండ్ కి ఏంటంటే ఈ మిస్టీరియస్ ఐలాండ్ కి ఏంటంటే ఒక డిటెక్టివ్ అయితే వస్తాడు. మీరు అనుకోవచ్చు అసలు ఎలా వచ్చాడని. అండ్ తన బ్రదర్ అయితే వెతుక్కుంటూ వస్తాడు కదా. తన బ్రదర్ రూమ్ లో ఏంటంటే సేమ్ అలాంటి కార్డు ఒకటి దొరికింది. ఆ కార్డు బేస్ చేసుకుని అయితే ఈ ఐలాండ్ కి అయితే వస్తాడు. అండ్ వచ్చిన తర్వాత మనోడు మన డిటెక్టివ్ ఏంటంటే బెత్తరపోతాడు. ఎందుకంటే ఈ గేమ్స్ అన్నింటిని నడిపించేది ఫ్రంట్ మ్యాన్ ఎవరో కాదు, మన డిటెక్టివ్ వెతుకుతున్న బ్రదరే. అండ్ ఆ డిటెక్టివ్ వాళ్ళ బ్రదర్ ఏంటంటే తన షోల్డర్ మీద అయితే కాలుస్తాడు. మీరు అనుకోవచ్చు హెడ్ షాట్ గానీ ఆ హార్ట్ లో గానీ కాలొచ్చని, బట్ అలా అయితే చేయడు. జస్ట్ ఏంటంటే షోల్డర్ మీద అయితే కాలుస్తాడు. తను ఏంటంటే నీళ్ళలో అయితే పడిపోతాడు. అండ్ వీళ్ళు ఏంటంటే టోటల్ గా ఏంటంటే 6 గేమ్స్ అయితే ఆడతారు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే షుగర్ హనీ కాంబో. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే టగ్ ఆఫ్ వార్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మార్బుల్స్. ఫిఫ్త్ వచ్చేసరికి ఏంటంటే గ్లాస్ స్టెప్పింగ్ స్టోన్స్. అండ్ ఫైనల్ గేమ్ వచ్చేసరికి ఏంటంటే స్క్విడ్ గేమ్. టోటల్ గా ఏంటంటే ఈ 6 గేమ్స్ ఆడి 3 విన్నర్స్ అయితే బయటకు వస్తారు. అందులో ఏంటంటే మన హీరో కూడా ఉంటాడు 456. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే సంగు. అండ్ థర్డ్ వచ్చేసరికి అంటే క్యాంగ్జీ బియాక్, ఈమె ప్లేయర్ 63. అండ్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా సంగు, ఈమెనైతే చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరైతే ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ చనిపోయి ఎంతమంది అయితే చనిపోతారో వాళ్ళ మనీ ఏంటంటే ఆ పిగ్గీ బ్యాంకులు అయితే యాడ్ అవుతా ఉండేది కాబట్టి వీళ్ళకేంటంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ శాంగు అయితే చంపేస్తాడు. అండ్ ఆ తర్వాత మన హీరోకి అయితే మాత్రం చాలా కోపం వేసి అలా ఎలా చేశాడు అని తన ఫ్రెండ్ మీద అయితే మాత్రం మన హీరోకి అయితే చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే లాస్ట్ లో స్క్విడ్ గేమ్ అయితే ఆడతారు. అండ్ ఈ స్క్విడ్ గేమ్ లో ఏంటంటే 2 రోల్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే అఫెన్స్, ఇంకోటి ఏంటంటే డిఫెన్స్. అఫెన్స్ ఏంటంటే ఒక స్క్విడ్ షేప్ డయాగ్రామ్ ఉంది, దాంట్లోకి అయితే ఎంటర్ అయితే ట్రై చేయాలి. డిఫెన్స్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని అయితే స్టాప్ చేయాలి. అండ్ వీళ్ళిద్దరు ఏంటంటే కాసేపు అయితే తన్నుకుంటారు. తన్నుకున్న తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ మన హీరో అయితే విన్ అవుతాడు. విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. కాకపోతే మన హీరో ఏంటంటే గేమ్ అయితే ఆపేయమంటాడు. నాకు ఈ మనీ వద్దు, ఏమొద్దు, జస్ట్ నా ఫ్రెండ్ ని నేను ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉంటాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటంటే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇంతమందిని చంపేస్తాడు కదా, రిగ్రెట్ ఫీల్ అయ్యిందంటే మెడ మీద అయితే తను పొడుచుకొని అయితే చనిపోతాడు. అండ్ మన హీరో ఏంటంటే 45 బిలియన్ వాన్ అయితే విన్ అవుతాడు. అండ్ మనోడు ఏంటంటే మన హీరో చాలా మంచిడు కాబట్టి తన ఫ్రెండ్ అంటే ఒక ప్రామిస్ అయితే తీసుకుంటాడు. ఏంటంటే తన మదర్ కి అయితే హెల్ప్ చేయమని మనీ వైజ్. అండ్ ఇంకొకరు వచ్చేసరికి ఎవరంటే ఆ అమ్మాయి ఉంది కదా క్యాంగ్సీ బియాక్, ఆమె కూడా ఏంటంటే మన ఇద్దరు ఎవరు విన్ అయినా సరే మన ఫ్యామిలీస్ అయితే చూసుకోమని అమ్మాయి అయితే అడిగిద్ది. అలాగే మన హీరో కూడా ఏంటంటే తన బ్రదర్ కి అయితే కొంత మనీ అయితే ఇస్తాడు. తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా ఏంటంటే కొంత మనీ అయితే ఇస్తాడు. మన హీరో ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లో మన హైర్ చేసుకున్నాడు కదా సేల్స్ మ్యాన్, సేమ్ ఇంకా కొంతమందిని అయితే హైర్ చేస్తూ ఉంటాడు గేమ్స్ కి. అండ్ మన హీరోకి అయితే అర్థమైంది ఆ గేమ్స్ అయితే ఇంకా ఆగిపోవాలా, ఇంకా ఆడుతూనే ఉన్నారు. అంటే మన హీరో అయితే ఇంకా డిసైడ్ అయిపోతాడు ఎలాగే సరే ఈ గేమ్స్ అయితే ఆపేయాలని. నార్మల్ గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, అంత మనీ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మంచి లైఫ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ మన హీరో మంచిడు కాబట్టి అండ్ తన మదర్ కూడా ఏంటంటే చనిపోద్ది కాబట్టి మనోడు ఏంటంటే ఎలాగైనా సరే ఆ గేమ్స్ అయితే ఆపేయాలనుకుంటాడు. ఎందుకంటే తన ఎంత క్లోజ్ అయినా చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే చనిపోయాడు ఆ గేమ్స్ వల్ల, ఆ మనీ వల్ల. కాబట్టి ఏంటంటే మనోడు ఎలాగైనా సరే ఆ గేమ్స్ అయితే ఆపేయాలనేది డిసైడ్ అవుతాడు. అసలు మనోడు అసలు ఆ గేమ్స్ ని ఎలా ఆపడానికి ట్రై చేశాడు అనేది ఏంటంటే సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.